క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మనం తెరిచి చూసినట్లయితే ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 17 వచనాలు ఉంటాయి. ఈరోజు మీకు అందించబోయే వర్తమానం ఏమిటంటే, సూర్యుని చంద్రుణ్ణి ధరించుకున్న స్త్రీ గురించి మనము ఒక అద్భుతమైన వాక్య సందేశాన్ని ఈ పూట మనం ధ్యానం చేసుకుంటున్నాం. సూర్యుని ధరించుకున్న స్త్రీ, ఆవిడ చంద్రుని మీద ఉన్నది. ఆవిడ శిరస్సు మీద 12 నక్షత్రములు గల ఒక కిరీటము ఉన్నది. ఆ మర్మయుక్తమైన వాక్య సందేశాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. అందరు బైబిల్ తెరిచినట్లయితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. చాలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చదవబడిన ఈ వేద భాగంలో మనం కానీ చూసినట్లయితే సూర్యుని ధరించుకొని ఉన్న ఒక స్త్రీని చూస్తున్నాము. ఆవిడ యొక్క తలకు అనగా కిరీటముకి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 12 నక్షత్రాలు ఉన్నాయి. ఆవిడ దేని మీద నిల్చున్నట్టు మనం చూస్తున్నాము? చంద్రుని మీద ఆవిడ నిలవబడి ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఈ దర్శనము అపోస్తులుడైన యోహాను గారు చూస్తున్నారు. ఈ సంఘానికి కలగబోయే ఆ చిత్రహింసల నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఏం చేస్తున్నాడంటే తప్పించబోతున్నాడు. హల్లెలూయా. దీని మీద ఈ వారం అంతా రీసెర్చ్ చేసినప్పుడు ప్రపంచానికి ఒక శుభవార్త అనేది అందుతుంది. నాకు తెలిసి ఇప్పుడు చెప్పబోయే ప్రసంగము ఎవరు చెప్పి ఉండరు. చాలా పుస్తకాలలో చూసినట్లయితే వాళ్ళకు వచ్చిన ఆలోచనలు, వాళ్ళకు వచ్చిన ఆ థాట్స్ని రాసి ఉన్నారు. కొంతమంది ఈ యొక్క అధ్యాయాన్ని వారికి తెలియక చాలామంది ఏం చేశారంటే తప్పుడు గోవల్లోనికి వెళ్ళి ఉన్నారు. కొంతమంది వేద పండితులు ఏం చెప్తున్నారంటే, దేవుని బిడ్డలారా, ఈ 12 నక్షత్రములు ఉన్న ఆ స్త్రీ మరమ తల్లి అంటారు. ఆ పుట్టబోయే ఆ గర్భంలో ఉన్న శిశువుని ఎవరంటారంటే యేసుక్రీస్తు ప్రభువు అంటారు. ఆ ఎర్రని మహాఘట సర్పము ఎవరని అంటే హేరోదు రాజు అని అంటారు. యేసు ప్రభువు ఆయన పుట్టిన 2 సంవత్సరాలకి హేరోదు ఏం చేశాడు? మగపిల్లలందరినీ చంపేశారనేసి మనము మత్తయి సువార్తలో మనం చూస్తాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి చెప్పినట్టు ఇవేమీ కానే కావు. వారు చెప్పినవి వీరి చెప్పినవి వింటే అది నడవదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరితో
ఒక అద్భుతమైన రహస్యాన్ని ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆత్మ చెప్పుచున్న మాటలను చెవిగలవాడు వినుగాక అనేసి దేవుని లేఖనము సెలవిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే నేను చదువుకుంటూ మీకు వివరిస్తాను. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడను, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవేదనలో పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాకట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండినట్లు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ కానీ మనం చూసినట్లయితే ఈ యొక్క స్త్రీ ఎవరంటే ఇశ్రాయేలు యొక్క జనాంగం. చెప్పండి, ఎవరు? ఇశ్రాయేలు యొక్క జనాంగం. ఆ గర్భంలో ఉన్న ఆ యొక్క శిశువు ఎవరంటే, ఆ శిశువు పరిశుద్ధాత్మ ద్వారా ఏర్పాటు చేయబడిన యేసుక్రీస్తు యొక్క సంఘము. హల్లెలూయా. ఈ సంభవాలు ఎప్పుడు జరగబోతున్నాయి అంటే, రాబోయే భవిష్యత్తు కాలంలో జరగబోతున్నాయి. ఇశ్రాయేలు ప్రజలకి భయంకరమైన శ్రమలు ఉంటాయి. ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇందులో ఎన్ని వచనాలు ఉన్నాయంటే కేవలము 17 వచనాలు మాత్రమే ఇందులో ఉంటాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి? 17 వచనాలు ఉన్నాయి. వీటిని మనము 4 భాగాలుగా విడగొట్టుకున్నట్లయితే, మొదటి నుంచి మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాల గురించి చూసినట్లయితే, సూర్యుని, చంద్రుని, నక్షత్రం ధరించిన స్త్రీ గురించి మనము చూస్తాం. ఆ తర్వాత మనం చూసి 7 నుంచి 12 వచనాల వరకు చూసినట్లయితే, పరలోకంలో అపవాదైన సాతానుడికి, మిఖాయేలు దూతకి భయంకరమైన యుద్ధం గురించి మనం చూస్తాం. ఆ తర్వాత 3వదిగా మనం చూసినట్లయితే 13వ వచనము నుంచి 16 వచనాల వరకు మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలకి మహాశ్రమలు కలుగుతాయి. ఆ మహాశ్రమల నుంచి దేవుడు వారిని ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఈ శ్రమలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అన్న దానిని ఈరోజు మనము వివరంగా తెలుసుకోబోతున్నాం. ఆఖరిగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, హేయమైన వస్తువు, నిషేధించబడిన హేయ వస్తువు గురించి ఇక్కడ చివరిలో మనము చూస్తాం. ఏది ఏమైనా సరే ఈ యొక్క వాక్య సందేశాలను మనం ధ్యానిస్తున్నప్పుడు అపవాదనే వాడు ఎక్కువగా పనిచేస్తాడు. ఏం చేస్తాడు? ఎక్కువగా పనిచేస్తాడు. ఎందుకంటే వాడి యొక్క రహస్యాలన్నీ ఈ ప్రకటన గ్రంథంలోనే ఉన్నాయి. మనము ఎప్పుడైతే వీటి మీద మనసు పెట్టి దేవుని సన్నిధిలో మనము ధ్యానిస్తామో, దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే కాపాడుతూ ఉంటారు. ఇశ్రాయేలుని కాపాడువాడు కొనక్కడు, నిద్రపోడు. హల్లెలూయా. ఈరోజు మనము ఏం చేయబోతున్నాం అంటే దేవుని బిడ్డలారా, దీనిని మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ఇక్కడ ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ ఎవరంటే ఇశ్రాయేలు యొక్క జనాంగం. ఇశ్రాయేలు ప్రజలలో మూల పురుషుడు ఎవరు? అబ్రహాము. అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? పిలిచిన్నాడు. పిలిచి ఆయన ఏం చేశాడంటే, నేను నీకు ఏ దేశమైతే చూపిస్తానో ఆ దేశానికి నువ్వు వెళ్ళు అనేసి దేవుడు చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాముకి ఇస్సాకు జన్మించాడు. ఇస్సాకుకి ఎవరు జన్మించారు? యాకోబు జన్మించి, యాకోబు సంతానమే 12 మంది ఇశ్రాయేలు గోత్రికులు ఉంటారు. వీరికి 13 మంది పిల్లలు. 13 మంది అనగా ఆఖరికి ఒక ఆమె ఉంటుంది, దీనా. అయితే వీరిలో చూసినట్లయితే ఈ నక్షత్రాల యొక్క దర్శనము ఏసేపు కళల్లోనే చూస్తాడు. నానా
నేను రాత్రి పడుకుంటూ కలగన్నాను. నేను నిలబడ్డప్పుడు 12 నక్షత్రాలలో 11 నక్షత్రాలు వచ్చి ఏం చేశాయి, నాకు నమస్కారం చేయని అన్నప్పుడు యాకోబు గట్టిగా యోసేపుని గదులుతాడు. వీరు ఈ 12 నక్షత్రాలు అనగా ఆ స్త్రీ కిరీటం మీద పెట్టుకొని ఉన్నది. ఈ 12 నక్షత్రాలు దేనికి సాదృశ్యము? ఇశ్రాయేలు 12 గోత్రికుల యొక్క మూలపితరులకి సాదృశ్యమై ఉన్నది. చాలామంది ఏం చెప్తారంటే ఆ స్త్రీ మరియమ్మ తల్లి అనేసి బోధిస్తారు. ఎవరని బోధిస్తారు? మరియమ్మ తల్లి అనేసి బోధిస్తారు. ఆవిడ ఏమాత్రం మరియమ్మ తల్లి కానే కాదు. ఆవిడ ఎవరంటే ఇశ్రాయేలు యొక్క జనాంగానికి గుర్తుగా మనము చూస్తాం. ఈ ప్రకటన గ్రంథాలు ఎలా ఉన్నాయంటే సింబాలికల్గా ఉంటాయి. ఈ వాక్య సందేశం ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా దీనిని నేను వెబ్సైట్లో పెడతాను. 1కి 4-5 సార్లు మీరు చూసినట్లయితే మీరు దీనిని ఖచ్చితంగా ఈరోజు దేవుడు మీ అందరికీ అర్థమయ్యేటట్టు బోధిస్తాడు. దీని మీద రాత్రి దరిదాపు 1 గంట దాకా ధ్యానం చేసినప్పుడు ఎంత సంతోషం, ఎంత ఆనందం అంటే తట్టుకోలేనమాట. యెహోవా వాక్యాన్ని దివారాత్రి ధ్యానించేవాడు ధన్యుడు అనేసి ఉన్నది. దాని గురించి ధ్యానం చేస్తుంటే ఎంత సంతోషం అంటే అసలు గుండెలో ఉన్న బాధ, వేదన మొత్తం వెళ్ళిపోయింది. ఆఖరిగా దీని మీద రీఛార్జ్ చేసి తెలుసుకున్న రహస్యం ఏంటంటే ఈ పుట్టబోయే శిశువు ఎవరు, వారి ద్వారా జరిగే ఈ అంత్యదినాలలో ఈ మహా గొప్ప కార్యాలు ఎలా ఉంటాయి, వారు భూమి మీద ఏం చేస్తారు అన్న దానిని ఈ పూట మనము ధ్యానం చేసుకుంటున్నాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ ఎవరంట? ఇశ్రాయేలుకి జనాంగముగా ఉన్నది. సూర్యుడు అనగా ఎవరంటే ఆయన నీతి సూర్యుడైన యేసు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నారు. హల్లెలూయా. ఆ నీతి సూర్యుడు ప్రభువు ఆయన ఎప్పుడైతే ఉదయిస్తాడో ఆ నీతి సూర్యుడు యొక్క రెక్కల కిందకి ఎవరైతే వస్తారో వారికి ఏం కలుగుతుంది? ఆరోగ్యము కలుగుతుంది. చాలామంది ఉదయకాలం చూసినట్లయితే 6:30 నుంచి 8 గంటల వరకు ఎక్కడికి వస్తారంటే సూర్యుని కింద వారు వస్తారు. ఆ సూర్యరశ్మి శరీరం మీద పడ్డప్పుడు శరీరంలో ఉంటున్న వైరస్ అంతా ఏమవుతుందండి? పోతుంది. వారికి కాస్త శక్తి అనేది అందుతుంది. నేను ఫిజియోథెరపీ చేసే తప్పుడు ఏం చేస్తానంటే పాస్ గారు ఉంటారు, ఆయనకి స్నానాలు చేయించిన తర్వాత ఆయన్ని బయటికి తీసుకొని వస్తాను. బయటికి తీసుకొని వచ్చి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బయట ఉంచుతాను. ఎందుకు తాతయ్య అంటే సూర్యరశ్మి మన శరీరం మీద పడ్డప్పుడు శరీరంలో ఉన్న సూక్ష్మ కణాలు, బ్యాక్టీరియా అంతా ఏమవుతుంది? నశించి పోతుంది. కొంతమంది హిందూ సోదరులు కూడా అందుకని ఉదయకాలం ఏం చేస్తారంటే స్నానాలు చేసి సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ సూర్యుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుకి ఆయన సాదృశ్యంగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మనగాని చూసినట్లయితే దేవుని బిడ్డలారా 2వ వచనాన్ని మనగాని ధ్యానం చేసినట్లయితే ఆమె గర్భిణి అయ్యి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండినట్లు మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 2-3 వచనాలను మనము చదివి ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మొదటి దర్శనంలో యోహాను గారు ఎవరిని చూశారంట? సూర్యుని ధరించి ఉన్న స్త్రీని. ఆమె తల మీద ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 12 నక్షత్రాలు ఉన్నాయి. ఆవిడ దేని మీద నిలిచబడి ఉన్నది? సూర్యుని చంద్రుని మీద ఆవిడ నిలిచి ఉండినట్లు మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం కానీ చూసినట్లయితే దీని బిడ్డలారా అపోస్తలుడైన యోహాను గారు ఇంకొక సూచన ఆ దర్శనంలో
చూసి ఉన్నారు. అప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నాడు. ఎక్కడున్నారు? పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉండి ఆ దర్శనాన్ని చూసినప్పుడు ఏం కానొచ్చిందంటే ఎర్రని మహాఘట సర్పము అనేది కానొచ్చింది. ఇంగ్లీష్లో చూసినట్లయితే దాన్ని డ్రాగన్ అంటారు. ఏమంటారు? డ్రాగన్. డ్రాగన్ చూసిన వాళ్ళందరూ చేయొత్తను ఒకసారి. మీరు మీ కాడ పెద్ద ఫోన్గా ఉన్నట్లయితే లెవియథాన్ అనేసి మీరు కొట్టినట్లయితే ఈ మధ్యకాలము లాస్ట్ ఇయర్ అది బయటకు వచ్చాయి. దాని తలకాయి ఎంత ఉన్నదంటే మన ఆంధ్ర తెలంగాణ కలిస్తే ఎంత పెద్దదో దాని తలకాయి అంత ఉన్నది. శాస్త్రవేత్తలు ప్రజలని భయాందోళనకు గురైపోతారేమో అనేసి తెలిసి ఇది ఒక భూమిలో వచ్చే ఒక టెక్టానిక్ ప్లేట్ లాంటిది, లెవియథాన్ లేదు, ఏమి లేదనేసి చెప్తున్నారు. ఈ డ్రాగన్ గురించి యోబు గ్రంథంలో కూడా ఉన్నది. ఎక్కడ ఉన్నది? యోబు గ్రంథంలో ఉన్నది. ఈ ఆది సర్పమే అనగా ప్రారంభంలో అవ్వ ఆదాముని మోసం చేసిన ఒక ఘట సర్పముగా ఉన్నది. మరి ప్రారంభంలో ఒక సర్పముగా ఉండి ఈ ప్రకటన గ్రంథం వచ్చేసరికి మహాఘట సర్పము ఎట్లయినది? దానికి 7 తలకాయలు ఎలా వచ్చాయి? 10 కిరీటాలు ఎలా వచ్చాయి? మనగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా మనకి అద్భుతము ఆశ్చర్యము కలుగుతుంది. మనము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ అధ్యాయం మనగా ధ్యానం చేసినట్లయితే ఈ యొక్క 10 రాజ్యాల గురించి, ఈ యొక్క కిరీటాల గురించి ఉంటాయి. అవి ఒక చరిత్ర రూపంలో మనగా చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను హింసించిన దేశాల కింద ఈ 7 రాజ్యాలు వస్తూ ఉంటాయి. ఆ 7 రాజ్యాలు మనగా చూసినట్లయితే ఈజిప్టీయులు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు? 430 సంవత్సరాల దాకా వారు బానిసలుగా ఉన్నారు. భయంకరమైన హింసలో భయంకరమైన కష్టాన్ని వారు అనుభవించి ఉన్నారు. అక్కడ నుంచి వారు బయటకు వచ్చిన తర్వాత ఏ చెరలోనికి వెళ్ళారంటే దేవుని బిడ్డలారా అశ్షూరుల చెరలోనికి వెళ్ళారు. అశ్షూరీయులు ఇశ్రాయేలు ప్రజలని భయంకరంగా హింసించి అనేక సంవత్సరాల వారిని నాశనం చేస్తూ వచ్చి ఉన్నారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే బబులోనీయుల క్రిందకి వారు వచ్చి ఉన్నారు నెబుకద్నెజర్ రాజు కాలంలో. ఆ తర్వాత చూసినట్లయితే దేవుని బిడ్డలారా మాదియా పారసీకుల రాజుల కింద వారు బానిసలుగా వచ్చి ఉన్నారు. ఈ మాదియా పారసీకులు అనగా ఎవరంటే ఎస్తేరు యొక్క కాలంలో ఉన్నవారు మాత్రమే. ఇప్పుడు ఉన్న ఇరాన్ దేశం ఉన్నదే, ఈ ఇరాన్ దేశమే ఈ మాదియా పారసీకులుగా ఉన్నారు. వారి తర్వాత గ్రీకులు వచ్చారు. ఆ తర్వాత రోమియోలు వచ్చి ఉన్నారు. ఎవరు వచ్చారు? రోమావారు. ఈ రోమావారే మన యేసుక్రీస్తు ప్రభువుని సిలువేసి చంపేసి ఉన్నారు. ఈ రోమా రాజ్యము వారికి గిట్టక ఏమైపోయాయంటే 10 రాజ్యాలుగా డివైడ్ అయిపోయాయి. చూసుకోండి దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నెబుకద్నెజర్ రాజుకు వచ్చిన ఆ దర్శనంలో కాళ్ళకి ఎన్ని వేలు ఉంటాయి? ఎన్ని వేలు ఉంటాయండి? మన కాళ్ళకి ఎన్ని వేలు ఉన్నాయి? కాళ్ళకి 5 వేలు ఉంటాయా? 2 కాళ్ళ కలిపి ఎన్ని వేలు ఉంటాయి? 10 ఉంటాయి. చెప్పండి. 10 కాళ్ళు ఉంటాయి, 10 వేళ్ళు ఉంటాయి. ఇది దేనికి సాదృశ్యం అంటే రోమా రాజ్యాల యొక్క 10 రాజ్యాలకి ఇది సాదృశ్యంగా ఉన్నది. మన భవిష్యత్తులో కూడా ఇశ్రాయేలు రాజ్యాలని హింసించడానికి దశరాజ్య కూటమి అనేది ఏర్పాటు అవుతుంది. ఈ దశరాజ్య కూటమి ఏందన్న దానిని నేను కాస్త ముందుకెళ్ళి చెబుతూ ఉంటాను. అయితే ఇక్కడ ఎర్రని ఘట సర్పం అని దేనికోసము పోల్చి ఉన్నారు మనగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా ఎరుపు అనేది దేనికి సాదృశ్యం అంటే అపాయానికి సాదృశ్యం. చెప్పండి దేనికి సాదృశ్యం? అపాయము, ప్రమాదము, డేంజర్కి ఇది సాదృశ్యము. క్రీస్తు శకము 96 నుంచి
మనం కానీ చూసినట్లయితే నీరో చక్రవర్తి కాలం నుంచి దరిదాపు 312 సంవత్సరాల వరకు, దరిదాపు 250 సంవత్సరాల దాకా క్రైస్తవులని రోమియోలు ఏం చేశారు? భయంకరంగా హింసించారు, భయంకరంగా చిత్రవదలు చేశారు. యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే దేవుడిగా అంగీకరిస్తారో, యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే దేవుడిని ప్రకటిస్తారో వారిని చిరచేతనాలు తలకాలు నరికేశారు, బతుకుండగానే చర్మాలను ఒలిశారు, రక్తము ఏరులై దారులుగా పారినట్లు చేస్తున్నారు. యూదులను కూడా మనగా చూసిన క్రీస్తు 70వ సంవత్సరంలో నీరో యొక్క నేతృత్వంలో, నీరో కింద జనరల్గా ఉండే పాంపే అనే కొడుకు టైటస్ అనేవాడు ఏం చేశాడంటే యూదులని భయంకరమైన ఊచకోతను కోస్తున్నారు. సొలొమోను కట్టించిన ఆ దేవాలయాన్ని అది కూలగొట్టిన తర్వాత జెరుబ్బయలు నాయకత్వంలో కాస్త నిర్మించబడి ఉన్నది. దాని తర్వాత ఏం జరిగిందంటే ఈ యెరూషలేము దేవాలయాన్ని 40 సంవత్సరాలు హేరోదు మహారాజు కట్టించి ఉన్నారు. ఆ తర్వాత క్రీస్తు 70వ సంవత్సరంలో యేసుక్రీస్తు చెప్పిన ప్రవచనాలు, మీరు ఈ కొండని, ఈ యొక్క దేవాలయాన్ని మీరు చూస్తున్నారు కదా, రాతి మీద రాయి లేకుండా ఒక్కటి కూడా ఉండదనేసి ప్రవచించిన రీతిగా ఆ దేవాలయం ఏమైపోయింది? కూలగొట్టబడింది. యూదులకంటూ ఒక సొంత దేశమే లేకుండా ప్రపంచ దేశాలకు వారు ఏమైపోయారు? చెదరగొట్టబడ్డారు. ఆ రోజు వారి మీదకి ఎలా వచ్చిందంటే భయంకరమైన ప్రమాదము. ఇప్పుడు వాగుల్లో కనుక నీళ్ళు బారినట్టు యెరూషలేము వీధుల్లో యూదుల యొక్క రక్తం పారిందంట. చూసుకొని అంత హింస ఆ దినాలలో చెలరేగింది. కాబట్టి ఆ భక్తుడు దీనిని ఏం చెప్పాడంటే ఎర్రని ఘట సర్పముగా మార్చున్నారు. ఈ ఎర్రని మహాఘట సర్పాన్ని మనము ఇంగ్లీష్లో చూసినట్లయితే ఏమింది? డ్రాగన్. మీ కాడ ఫోన్లు ఉంటే లెవియథాన్ అనేసి కొట్టండి. ఇంటి పోయిన తర్వాత మీకు చూసినట్లయితే అది ఎంత పెద్దగా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఏదైనా తోటలో చిన్న పాముగా ఉన్నది, ప్రకటన గ్రంథం వచ్చేసరికి ఏమైపోయింది? పెద్ద మహాసర్పంగా మారిపోయింది. ప్రారంభం నుంచి చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అది చేస్తున్న పాపాలు తిని 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 ఏమైపోయిందండి? పెద్దదిగా మారిపోయింది. కొంతమంది ఉంటారు, బలం లేని వాళ్ళు ఉంటారు, వారు తిని 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 ఏమైపోతారు? ఒక నెల దాకా తింటే బాగా లడ్డుగా తయారైపోతారు. నేను పోయిన సంవత్సరం చూసినట్లయితే పెళ్ళికి ముందు ఒక 50 కేజీలు ఉన్నా. ఈ పెళ్ళైన తర్వాత బాగా తిని ఆ సేవలు బాగా విస్తృతంగా కొనసాగుతుంది. ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే 75 కేజీలకు వచ్చి. ఎందుకని వచ్చా? బాగా తినబట్టి. అట్టనే ఈ పాపం చేస్తున్న సాతానుడు ఏం చేస్తుందంటే భూమి మీద ఆ ఆది కాలంలో నుంచి నేటి వరకు చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆ పాపాలు తిని తిని వాడు ఏమైపోయాడు? పెద్ద ఘట సర్పంగా మారిపోయాడంట. చూసుకోండి. అది కానీ బయటకు వచ్చినట్లయితే దేవుని బిడ్డలారా, ఆ భూమి మీద ఒక్కరు కూడా జనులు బ్రతకరు. ఇది అంత పెద్దదిగా మారిపోయింది. దాన్ని ఏమంటారంటే లెవియథాన్ లేదా డ్రాగన్ అనేసి అంటారు. అయితే దీనికి ఎన్ని కిరీటాలు ఉన్నాయంట? ఎన్ని తలకాయలు ఉన్నాయి? 7 తలకాయలు 7 రాజ్యాలకి సాదృశ్యం. 7 కిరీటాలు దశరాజ కూటమికి సాదృశ్యం. ఎందుకంటే భవిష్యత్తులో యూరోపియన్ యూనియన్ అనేది అది ప్రారంభమైంది. ఈ యూరోపియన్ యూనియన్లో 10 రాజ్యాలు పవర్ఫుల్ శక్తివంతమైనవి చేరుతాయి. 10 రాజ్యాలే కాదు, దానికి మించి ఎక్కువే ఉండవచ్చు. ఇందులో ప్రధానంగా మంచి పవర్ఫుల్గా ఉండేవారు ఎవరంటే 3 ఉన్నారు. వారిలో 2 ఆడవారే. అయితే మీరు ధ్యానం చేయండి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు.
ఇక్కడ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనప దండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుపోయబడేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆవిడ ప్రసవ వేదనలతో నొప్పులతో ఉన్నప్పుడు ఆ స్త్రీ కనే ఆ శిశువు ఉన్నది కదా, ఆ పుట్టబోయే శిశువు ఎవరు? పరిశుద్ధాత్మ యొక్క సంఘము. శ్రమంలో సంఘము ఉంటుందా అంటే సంఘము ఉండదు. ఈ సంఘము ఏమవుతుందంటే దేవుని రాకడలో ఎత్తబడుతుంది. ఆ తర్వాత భూమి మీద విడవబడిన వారు కొంతమంది క్రైస్తవులుగా మారిపోతారు. అది ఎట్లా అంటే అపవాదైన సాతానుడు అనేకులను మోసం చేసిన తర్వాత యూదులలో నుంచి యేసుక్రీస్తు ప్రభువు ఎంతమందిని ఏర్పాటు చేసుకుంటాడంటే 144,000 మంది యూదులని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ అభిషేకం రాదు. చాలామంది ఆరాధన చేస్తారు కానీ వాళ్ళకి ఏముంటుంది? కదిలింపు అనేది ఉండదు. కొంతమంది ప్రార్థన చేయగానే దెయ్యాలు పారిపోవటం మనం చూస్తాం. కొంతమంది ప్రార్థించగానే అద్భుతాలు జరగటం మనం చూస్తాం. ఇది ఎలా సాధ్యం అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శిశువుని మింగటానికి ఈ ఘటసర్పం వచ్చి ఏం చేస్తుందంట? కాసుకొని ఉంటుంది. భూమి మీద సాతానుడికి ఎప్పుడెప్పుడు కోపంలో తెలుసా? వివాహాలు జరిగేటప్పుడు సాతానుడి క్రియలు జరుగుతాయి. పిల్లలు ఆ స్త్రీ జన్మించేటప్పుడు ఎక్కువగా ఏ కార్యాలు జరుగుతాయి? సాతాను క్రియలు జరుగుతూ ఉంటాయి. చూడండి దేవుని బిడ్డలారా, సాతానుడికి భూమి మీద ప్రజలు విస్తరించడం వాడికి ఇష్టం ఉండదు. దేవుడు మన ఇండియాని ప్రేమించాడు. అన్ని దేశాల కంటే మన దేశము సంతానంలో 2వ స్థానంలో ఉన్నది. మొట్టమొదటి ఏ దేశం ఉందంటే చైనా. రెండవది ఏ దేశం ఉన్నది? మన ఇండియానే ఉన్నది. ఈ మధ్యకాలం చంద్రబాబు నాయుడు గారు మీరు పిల్లలు ఎంతమందిని అంటే ఎంతమంది ఆడపిల్లలు అంతమందికి నేనేస్తానన్నాడు, డబ్బులు వేస్తాననేసి అన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఈ సంఘం అనేది ఆవిడ ప్రసవ వేదనలతో అంటే కష్టాల గుండా వెళ్తుంది. దేని గుండా వెళ్తుంది? కష్టాల గుండా. అంటే ఈ స్త్రీ ఇది ఎక్కడ ఉన్నది? ప్రస్తుతాన్ని చూసినట్లయితే మహాశ్రమల కాలంలో ఉన్నది. ఏ కాలంలో ఉన్నది? మహాశ్రమల కాలంలో ఉన్నది. ఈ మహాశ్రమల కాలంలో ప్రారంభంలో రోమియోలు యూదులని ఏ విధంగా హింసించారో ఇప్పుడున్న కాలంలో యూదులని ఈ ప్రపంచ దేశాలన్నీ ఈ ఘటసర్పరూపంలో వీరిని ఏం చేయబోతున్నాయంట? హింసించబోతున్నాయి. హెస్కేలు గ్రంథము 38వ అధ్యాయము మనం చూసినట్లయితే ప్రపంచ దేశాలన్నీ ఇశ్రాయేల్ దేశానికి ఏం లేస్తాయి? విరోధముగా లేస్తున్నట్లు మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, వారికి ఎంత హింసలు పెట్టడానికి ఎదురు చూసినా సరే దేవుడు మాత్రం వారికి ఏ హానియు ఏ దెబ్బ కూడా వారికి తగలకుండా ఆయన ఏం చేస్తాడు? కాపాడుతూ ఉంటాడు. ఇశ్రాయేలుని కాపాడువాడు, కునకడు, నిద్రపోడు. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆ ఘటసర్పము ఎక్కడ నిలబడిందంట? వేదన పడుతున్న ఆ స్త్రీ ఎదుట ఉన్నది. ఎందుకంటే సాతాను యొక్క బలం అంతా చితికిపోవాలంటే ఏం చేయాలో తెలుసా? మీరు సువార్తను ప్రకటించండి.
ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. యేసయ్య మాటలో ఎక్కడైతే దయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర మీరు కానీ మాట్లాడినట్లయితే వాళ్ళ దగ్గర ఆ దయ్యాలు ఏమవుతాయి? పారిపోతాయి. మీరు యేసయ్యను సువార్తను చెప్పి మీరేం చేయాలి? ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రాంతంలో దురాత్మ లేకుండా పారిపోతూ ఉంటాయన్నమాట. అయితే ఈ సంఘము ఉద్భవించే సమయానికి ఆ సంఘాన్ని మృంగటానికి ఈ ఘటసర్పం ఏం చేస్తుందంట? పొంచి ఉన్నది. ఆ స్త్రీ ఏం జరిగింది మనగా చూసినట్లే దేవుని బిడ్డలారా, మరొకసారి 4వ వచనాన్ని 12:4 ప్రకటన గ్రంథము 12:4. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును రింగువేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. 5. సమస్త జనములను ఇనపదండముతో ఏలనైన ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుపోబడెను. ఆ మగ శిశువు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘమై ఉన్నది. చాలా మంది ఆ మగ శిశువు యేసుక్రీస్తు అనేసి బోధిస్తారు. యేసు ప్రభువు పుట్టగానే ఎన్ని సంవత్సరాలకి జ్ఞానులు వచ్చారు? ఎన్ని సంవత్సరాలకు వచ్చారు చెప్పండి? 2 సంవత్సరాలకి వచ్చారు. హేరోదు రాజుని కలిసి యేసుని దర్శించడానికి వచ్చినప్పుడు హేరోదు రాజు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువు వారిని చంపడానికి 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారిని చంపేయమని ఈ బెత్లెహేములో ఆజ్ఞాపించాడు. ఇది కానీ చూసినట్లయితే యేసు ప్రభు సింక్ అవుతుందా కావట్లేదా? ఏ మాత్రము సింకే కావట్లేదు. కావున ఈ మగ శిశువు ఎవరంటే వారు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడే మహిమగల సంఘము. ఈ మహిమగల సంఘము ఎవరంటే యూదుల ద్వారా మాత్రమే ఇది ఏర్పాటు అవుతుంది. హల్లెలూయా. వారికి ఏ అపాయము రాకుండా వారు ఏం చేయబడ్డారంట? దేవుని యొక్క సింహాసనం యొద్దకు పరలోకానికి వారు కొనుపోబడ్డారు. ఎక్కడ కొనుపోబడ్డారు అంటే ఈ సంఘం అనేది మహాశ్రమలలో ఉండకుండా ఏం చేయబడుతుంది? ఎత్తబడుతుంది అనేసి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. హల్లెలూయా. ఇక్కడ మనగాని చూసినట్లయితే 6వ వచనం మనగాని చూద్దామండి. ఆ స్త్రీ అరణ్యముకు పారిపోయిను. అచట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. వారిని ఎన్ని దినాలు పోషిస్తాడంట దేవుడు? కష్టకాలంలో హింసించబడుతున్న ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏం చేస్తాడంటే పోషిస్తాడు. ఏం చేస్తాడు? పోషిస్తాడు. మనకి కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పోషిస్తూ ఉంటారు. దేవుని వాగ్దానాలు ఉన్నాయి. సింహ పిల్లలకి లేమి కలిగి ఉన్నాగా నా బిడ్డలకు ఏమాత్రం ఏమి కొదువై ఉండదనేసి దేవుని లేఖనం ఉంటుంది. ఈ సంఘం అనేది దేవుని యొక్క సింహాసనకు వెళ్ళిన తర్వాత మహాశ్రమలలో ఇశ్రాయేలుకి సాదృశ్యంగా ఉన్న ఈ స్త్రీ ఎవరు చెప్పండి? ఎవరు? ఇశ్రాయేలు యొక్క జనాంగమై ఉన్నారు. ఈ స్త్రీ భూమి మీద విడబడ్డప్పుడు దేవుడు మహాశ్రమల నుంచి ఏమన్నా ఏం చేస్తాడంటే కాపాడుతూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని దినాలు కాపాడుతారు మనగా చూసినట్లయితే వారు 1260 దినములు ఆమెను పోషింపబలని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచను. ఎన్ని దినాలంట చెప్పండి? అందరూ చెప్పండి అమ్మ, అందరూ చూడాలి. ఎన్ని దినాలు? బాగా చదువు చెప్పండి ఒకసారి. 1260 దినములు ఆమెను
పోషింపవలనని అనేసి ఉన్నది. ఈ సింబల్ ఎంత అంటే 3.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? మీరు దీనిని మీరు క్యాలిక్యులేట్ చేసి మీరు కానీ కూడినట్లయితే ఎన్ని సంవత్సరాలు వస్తుందంటే 3.5 సంవత్సరాలు మాత్రమే వస్తుంది. క్రైస్తవులకి, ఇశ్రాయేలుకి ఎన్ని సంవత్సరాలు శ్రమలు? ఎన్ని సంవత్సరాలు? కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. దానియేలు గ్రంథంలో మనగా చూసినట్లయితే దానియేలు ప్రార్థన చేసినప్పుడు 70 వారముల యొక్క రహస్యం కోసమైనా ప్రార్థన చేస్తారు. ఆ కాలము గతించిన తర్వాత దేవుడు దానియేలు యొద్దకు ఎవరిని పంపిస్తాడంటే గబ్రియేలు దూతను పంపిస్తాడు. ఈ గబ్రియేలు దూతను పంపించినప్పుడు ఆ గబ్రియేలు దూత అక్కడ పోకుండా ఉన్న నిమిత్తము పార్సిక్ యొక్క అధిపతి ఆ గబ్రియేలు దూతకి అడ్డుపడి ఎన్ని దినాలు ఉంచుతాడు? 21 దినాలు యుద్ధాను చేస్తూ ఉంటాడు. అయితే ఆయనకు సహాయం చేయడానికి మిఖాయేలు వచ్చి ఈ పారసీకుల అధిపతిని ఏం చేస్తాడంటే పక్కకి తోసేసిన తర్వాత ఈ గబ్రియేలు దూత భూలోకానికి వచ్చి దానియేలుకి వచ్చి వర్తమానము అందిస్తుంది. ఈ వర్తమానంలో గురించి దీనిని ముందు రోజుల్లో చెప్తాను. అరొకరా హల్లెలూయా. ఇక్కడ మనగా చూసినట్లయితే ఈ వివరణలో ఏమున్నదంటే ఈ ఇశ్రాయేలు ప్రజల గురించి విమోచన యొక్క ఉంటుంది. ఈ 70 వారములు అంటే ఎన్ని 7 రోజుల 7 సంవత్సరాల అన్న దానిని ఫ్యూచర్లో మనము ధ్యానం చేసుకుంటున్నాం. అయితే ఈ అంత్యక్రీస్తు అనేవాడు ఈ కాలంలోనే వస్తాడు. బైబిల్లో 7 సంవత్సరాల మహాశ్రమలని ఎక్కడా లేదు. చాలామంది వేద పండితులు 7 సంవత్సరాలు మహాశ్రమలు 7 సంవత్సరాల మహాశ్రమలు అనేసి చాలామందిని ఏం చేశారంటే తప్పుదోవను పట్టించి ఉన్నారు. కఠిన శ్రమలు మహాశ్రమలు ఎన్ని దినాలంటే కేవలము 3.5 సంవత్సరాలు మాత్రమే. 7 సంవత్సరాలు ఇశ్రాయేలుతో ఈ అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తు మోసగాడు ఏం చేశాడు? సంధిని కుదిర్చుకున్న తర్వాత వాడు ఏం చేస్తాడంటే వాటిని ఎక్కువగా కఠినంగా చేసినప్పుడు ఆ కఠినమైన సమయంలో ఈ సంఘం అనేది ఎత్తబడుతుంది. ఎత్తబడిన తర్వాత ఈ ఇశ్రాయేలు ప్రజలని ఏం చేస్తారు? సాతానుడి యొక్క అనుచరులు హింసించడం ప్రారంభిస్తారు. హింసించినప్పుడు ఏం జరుగుతుందంటే వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకి ఒక స్థలము సిద్ధపరిచినట్లు చూస్తాయి. 1260 దినములను అనగా ఎన్ని సంవత్సరాలు వస్తుందంటే 3.5 సంవత్సరాలు మాత్రమే. ఎన్ని సంవత్సరాలంట? 3.5 సంవత్సరాలు మాత్రమే వస్తుంది. హల్లెలూయా. ఆ దినాలలో ప్రపంచ దేశాలన్నింటికీ కఠోరమైన శ్రమలు ఉంటే ఇశ్రాయేలుకి మాత్రము దేవుడు ఏం చేస్తాడు? వారిని పోషిస్తూనే ఉంటారు. హల్లెలూయా. సారిపోతు వెధవరాలు భయంకరమైన కరువులో ఉన్నది. ఏలియా ప్రవక్త వచ్చి ఏం చేశాడు? రొట్టెల ద్వారా వారిని దేవుడు పోషించి ఉన్నారు. ఐగుప్తు దేశంలో ప్రపంచ దేశాలన్నీ కరువు వస్తే ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్నాడు. ఐగుప్తీయులు పోషించబడ్డారు. దానికి కారకులు ఎవరు? యోసేపు మాత్రమే. హల్లెలూయా. ప్రతి కష్టకాలంలో దేవుని ప్రజలకి ఏది ఆయన తక్కువ కాకుండా మనల్ని కాచి కాపాడుతూ ఉంటారు. హల్లెలూయా. ఇది ఈరోజు దేవుడు మీ అందరితో మాట్లాడిన అద్భుతమైన సత్యము. సూర్యుని ధరించుకున్న స్త్రీ ఎవరు? ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యం. ఆ సూర్యుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నారు. ఈ 12 నక్షత్రాలు ఎవరంటే 12 గోత్రికులకి కర్తలకి సాదృశ్యంగా ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే చంద్రుడికి ఎవరు సాదృశ్యంగా ఉన్నారంటే రాహేలుకి సాదృశ్యంగా వారు ఉన్నట్టు ఈ యొక్క ప్రకటన గ్రంథం అంతా మర్మయుక్తమైనవి సింబాలికలుగా ఉన్నాయి.
మీకు చూసినట్లయితే బాగా దీనిని ఎంత చదివినా కానీ అర్థం కాదు. దీని మీద ఎక్కువగా ధ్యానం చేసినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ యొక్క సహాయము ద్వారానే ఇవి బయలుపాటు జరుగుతాయి. హల్లెలూయా. గొప్ప గొప్ప ప్రవక్తలు ఎన్నో దర్శనాలను చూసి ఉన్నారు. అయితే దేవుడు ఈరోజు మనకి ఒక రహస్యాన్ని బయలుపరిచాడు. ఆ రహస్యం ఏంటంటే మహాశ్రమలు ఎంతకాలం ఉంటాయంట? కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే మహాశ్రమలు అనేవి ఉంటాయి. ఈ 3.5 సంవత్సరాలలో ప్రపంచ దేశాల్లోనికి ఏమొస్తుందంటే 665 ముద్ర అనేది వస్తుంది. క్రైస్తవులు అనబడిన వారు ఏం చేస్తారంటే కొంతమంది మోసగించబడతారు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారు మోసగించబడకుండా వారు ఆ సంఘంతో పాటు ఎత్తబడి ఉంటారు. ఈ సంఘంతో ఎత్తబడి ఉన్నప్పుడు విడబడిన ఈ యూదులకు కూడా ఆ దినాలలో ఏం జరుగుతుందంటే కన్నులు తెరబడతాయి. కన్నులు తెరబడి నిజమైన మెస్సయ్య ఎవరు అనేసి ఎదురు చూసిన వారు ఎవరని తెలుసుకుంటారంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభువు అని తెలుసుకుంటారు. హల్లెలూయా. ఎప్పుడైతే వారు తెలుసుకుంటారో వారి కన్నులను వారికి కప్పబడిన అంధకారం అనేది తొలగిపోతుంది. ఈ యుగ సంబంధమైన దేవత వారి దృష్టికి ఏం కలగజేసిందంట? అంధకారము, గుడ్డితనాన్ని కలగజేసింది. అందుకనే యేసుక్రీస్తు మెస్సయ్యగా వస్తే యేసుని నమ్మలేదు. యేసుక్రీస్తు ప్రభువు యూదులకు రాజుగా వస్తే ఆయన పిచ్చివాడు అన్నారు. యేసుక్రీస్తు ప్రభువు దేవుడిగా వస్తే ఈయన మంత్రగాడు, భూత వైద్యుడు అనేసి ఆయన నిందించి హింసించి ఆఖరికి శిలవేసి చంపించారు. అయినా సరే ఇప్పటికీ యేసు ప్రభుని ఒక దేవుడు అంటే వారు ఒప్పుకోరు. ఈ మధ్యకాలం ఇశ్రాయేలు ప్రజలకి యేసు ప్రభు అంటే తీవ్రమైన ద్వేషం. ఒక ఇశ్రాయేల్ ఆర్మీ సైనికుడు ఏం చేసి మధ్యకాలం ఒక సుత్తి తీసుకొని యేసు ప్రభు విగ్రహాన్ని పగలగొడుతున్నాడు. వారికి యేసు ప్రభు అంటే అసలు గిట్టదు. వారు ఎవరు నమ్ముతారంటే ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు. దీనిని బేస్ చేసుకొని ఈ అంత్యక్రీస్తు అనేవాడు వచ్చి ఏం చేస్తాడంటే చూశారా మీ యేసు ప్రభు మీరు నమ్మట్లేదు అనేసి వారికి మనకి గొడవలు పెడుతూ ప్రపంచ దేశాలంతటా వాడు ఏం చేస్తాడంటే కలవరాలు పెడతాడు. కానీ ఒక సత్యం అనేది బయటకు వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు వీరిని వారి కన్నులను తెరవబోతున్నాడు. హల్లెలూయా. వారు ఎప్పుడైతే కన్నులు తెరవబడతాయో అప్పుడు నిజమైన యేసు ప్రభు గురించి వారు ఏం చేస్తారంటే ప్రపంచ దేశాలకు సువార్తను ప్రకటించి ఈ లోక రాజ్యం అంతా దే రాజ్యమైపోయినంది, యేసుక్రీస్తు యొక్క రాజ్యం అయిపోయిందనేసి వారి ద్వారా అంత్య దినాలలో అద్భుతమైన సువార్తను ప్రకటించబడుతుంది. బై ద వే ఏది ఏమైనా సరే యేసుక్రీస్తు ప్రభువు వారు అతి త్వరగా రాబోతున్నాడు. ఆయన దర్శనాన్ని ఆ యొక్క రాకడని మనమే ఎదుర్కొంటాము. హల్లెలూయా. ఇది ఈరోజు దేవుడు మీకు బయలుపరిచిన వాక్య సందేశము. ఈ వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ ఇంకా లోతైన ఆత్మలోనికి మనం తీసుకొని వెళ్ళునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరి వచ్చే ఆదివారము 7వ వచనం నుంచి మనము ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే మనకి సమయం లేదు. మనం బలాలోనికి ప్రవేశిద్దాం. హల్లెలూయా. ஆமென், ஆமென், ஆமென். கடலலையில் போராடும் மனிதருக்கெல்லாம் கலங்கரை தீபம் நீயாகவா. கடலலையில் போராடும் மனிதருக்கெல்லாம் கலங்கரை தீபம் நீயாகவா. ஏழ்மையெனும் பிணியில் வாடும் மாந்தருக்கெல்லாம் ஏற்றம் காண வழியை சொல்லும் இயேசுராஜனே. நன்மை நிறைந்து நீதி நிலைக்க வானம் பொழிந்து வறுமை ஒழிய. நன்மை நிறைந்து நீதி நிலைக்க வானம் பொழிந்து வறுமை ஒழிய. உழைக்கும் உறுதி வேண்டுமே இறைவன் அரசும் மலருமே. ஆண்டவரே தாவீதின் திருமகனே, கேட்பதை தாரும் ஏசையா, நாங்கள் கேட்பதை தாரும் ஏசையா. ஆண்டவரே தாவீதின்
தாவீதின் திருமகனே கேட்பதை தாரும் ஏசையா நாங்கள் கேட்பதை தாரும் ஏசையா நாங்கள் கேட்பதை தாரும்